హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. రొండా బర్న్స్ శక్తి 26వ భాగం. జీవితమే మీ వెంట నడుస్తుంది. భవితవ్యం అనేది యాదృచ్ఛికం కాదు, అది మీ ఎంపికే. జీవితమే మిమ్మల్ని అనుసరించి నడుస్తుంది. మీ ఆలోచనల్లో, మీ భావనల్లో మీరు బహిర్గతం చేసిన దాన్ని బట్టే మీ జీవితానుభవాలు ఉంటాయి. జీవితం అలా యాదృచ్ఛికంగా నడుస్తూ పోదు, మిమ్మల్ని అనుసరించే నడుస్తుంది. మీ భవితవ్యం మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనలు, మీ భావనలే మీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. మీరు ఎంపిక చేసుకున్నవే మీకు దొరుకుతాయి. జీవితం ఒక క్యాటలాగ్ లాంటిది. అందులో నుంచి మీరు ఇష్టపడి, గాఢంగా వాంఛించి, ప్రేమించిన విషయాలే మీరు సంపాదించుకుంటారు. అయితే మీరు ఇష్టపడి ప్రేమించిన వాటిని ఎంచుకుంటున్నారా, మీకు నచ్చని వాటిని విమర్శిస్తూ కూర్చున్నారా అనేది ముఖ్యం. మీ జీవితం మీరు కోరినట్లు లేదు అంటే మీరు ఇష్టం లేని వాటిని విమర్శిస్తూ కూర్చున్నారన్నమాటే. అవి మీ దృష్టిని మళ్లిస్తున్నాయన్నమాట. మన జీవన ధ్యేయం ప్రేమే కావాలి, కానీ విమర్శ కాదు. మనకి కావలసింది ఆనందం. మన జీవన ధ్యేయం మనకి ఇష్టమైన వాటిని, మనం ప్రేమించే వాటిని సాధించడం, ఇష్టం లేని వాటికి దూరంగా మరలిపోవడం కావాలి. మీరు ప్రేమించే విషయాన్నే ఎన్నుకోండి. మీరు కావాలనుకుని కలలు కన్న కారు వీధిలో నుంచి దూసుకుపోవడం మీరు చూశారనుకోండి, జీవితం ఆ కారుని మీకు బహుకరిస్తోందన్నమాటే. మీకు ఆ కారే సర్వస్వం అనిపించినప్పుడు అది తప్పకుండా మీ సొంతం అవుతుంది. అట్లా కాకుండా మీరు కలలు కన్న కారుని ఎవరో నడపడం చూసినప్పుడు మీకు అసూయ కలిగిందనుకోండి, అప్పుడే మీరు మీ కలలను ధ్వంసం చేసుకున్నట్లు లెక్క. ప్రేమతోనే దాన్ని మీరు సంపాదించుకోగలరు, కానీ అసూయ లాంటి ప్రతికూల భావనలతో కాదు. మనకు లేనిది మరొకరి దగ్గర ఉంటే మనకేమిటి నష్టం? మీకు ఆ వస్తువు మీద అంత కోరిక, ప్రేమ ఉంటే అది మీకు దక్కుతుంది కదా. ఒక ప్రేమ జంటను చూసినప్పుడు మీకు కూడా అటువంటి జీవన సహచరి లేదా సహచరుడు కావాలనిపిస్తుంది. కానీ వారిని చూసి మీరు దిగులుతోనూ, ఒంటరితనంతోనూ కృంగిపోయారనుకోండి, మీరు ప్రతికూల భావనను ప్రసరించినట్లే. నేను దిగులుగాను, ఒంటరిగాను ఉండదలచాను అని మీకు మీరు చెప్పుకున్నట్లే. అందుకని మీ కోరికను మీరు గాఢంగా ప్రేమించాలి. మీరు అధిక బరువుతో లావుగా ఉన్నారనుకోండి, అలా వీధిలో నడుచుకుంటూ పోతుంటే మీకు ఒక పొందికైన శరీరం కల మనిషి ఎదురుపడితే ఎలాంటి భావనలు వస్తాయి? మీకు జీవితం ఒక చక్కని శరీరాన్ని చూపించి అలా ఉండమని సంకేతం ఇస్తోంది. కానీ మీరేమనుకుంటారు? మీకు అలాంటి శరీరం లేదే అని బాధపడ్డారనుకోండి, దానికి అర్థం నాకు అలాంటి శరీరం వద్దు, నాకు ఇలాంటి లావు శరీరమే కావాలి అనుకున్నట్లన్నమాట. మీరేది ఒక జబ్బుతో బాధపడుతున్నప్పుడు మీ చుట్టూ అంతా ఆరోగ్యవంతులే ఉంటే ఎలా అనిపిస్తుంది మీకు? జీవితం మీకు ఆరోగ్యవంతుల్ని చూపించి అలా ఉండమని చెబుతోంది. అప్పుడు మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని గట్టిగా కోరుకుని కృషి చేస్తే తప్పకుండా అవుతారు. కానీ వారిని చూసి బాధపడితే అనారోగ్యాన్ని ఆహ్వానించినట్లే. ఇంకొక మనిషిలో ఉన్న ఏ మంచి విషయాన్నైనా చూసి మీరు ఆనందించినప్పుడు, మీకు మంచి భావనలు వచ్చినప్పుడు ఆ మంచి మీకు కూడా అంటుకుంటుంది. మీరు వాటిని ఎంచుకున్నట్లే. మీకు ఉండాలనుకున్న గుణాలు మరొకరెవరి దగ్గరైనా మీకు కనిపిస్తే ఆ వ్యక్తిని అభినందించండి, మీరు కూడా ఆనందించండి. అప్పుడు ఆ గుణాలను మీరు ఆహ్వానించినట్లే. ఎవరైనా తెలివిగా, ప్రతిభావంతంగా, అందంగా ఉంటే ఆ గుణాలను ఇష్టపడండి, ఆహ్వానించండి. మీకు చాలా కాలంగా సంతానం కలగాలని ఉంది, కానీ ఆ కోరిక తీరలేదు. అప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు వారి పిల్లలతో ఎదురుపడితే మీకు ఆనందం కలగాలి. అలా కాక మీకు అలా ఉంటే అదృష్టం లేదని దిగులు పడితే నిజంగానే ఉండదు. రాబోయే పిల్లల్ని మీరు వెనక్కి పంపేస్తున్నారన్నమాట. పిల్లలు మీకు ఎదురుపడడం అంటే జీవితం మీకు అలాంటి అవకాశాన్ని చూపిస్తోంది. దాన్ని మీరు ఎంచుకోవాలి. మీరు కలలు కనే కారు, మీకు ఒక పొందికైన శరీరం, మంచి గుణాలు, మంచి జీవన భాగస్వామి, ఇవన్నీ కావాలనుకుంటే అలాంటివి పొందిన వారిని చూసి ఆనందించండి. మీ ఆనందమే వాటికి ఆహ్వానం. జీవితంలో అన్నీ మీ ముందున్నాయి. మీకేం కావాలో, ఏం ఎక్కర్లేదో మీరే ఎంచుకోవాలి. జీవితం అనే క్యాటలాగ్లో ఎన్నో భావనలున్నాయి. మీకు నచ్చినవి మీరే ఎంచుకోవాలి. అసూయ వంటి ప్రతికూల భావనలు దగ్గరికి రానివ్వకండి. మీకు అవసరమైన వాటిని ప్రేమించండి, గాఢంగా కోరుకోండి.
ఆ శక్తే మీకు అన్నీ దొరికేలా చేస్తుంది. నిజమైన ప్రేమ కలవారికి ఎప్పుడూ అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళ ప్రేమను ఎంత పంచితే అంత పొందగలుగుతారు. థ్యాంక్ యూ.